హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పలాస నియోజకవర్గంలో ఏదైతే ఉద్దానంలో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి విందాం. తెలంగాణలో డైలాగులు కొట్టాడు. ఈ ప్యాకేజీ స్టారు, ఈ మ్యారేజీ స్టారు. ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకుందాం. రాష్ట్రంలో రాజకీయాలని పర్సనల్ ఎజెండాల మీదుగా, అంటే పర్సనల్ లైఫ్ల మీదుగా తీసుకెళ్ళడానికి ఏమైనా కంకణం కట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఆయన సిద్ధం అంటే కనుక పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. పర్సనల్ లైఫ్ల గురించి మాట్లాడటానికి ఒక్కొక్కళ్ళ పర్సనల్ లైఫ్ అంటే ఈ వైసీపీ నాయకులది, జగన్మోహన్ రెడ్డి పర్సనల్ లైఫ్ గురించి, వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డిది, వాళ్ళ తాత రాజారెడ్డిది, వాళ్ళ తాత ఎవరు అతని గురించి ఎవరికైనా తెలిస్తే కనుక దయచేసి చెప్పండి ఫ్రెండ్స్. వీళ్ళందరూ పర్సనల్ లైఫ్ల గురించి మాట్లాడటానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఈ టాపిక్ పక్కన పెడితే కనుక మ్యారేజ్ స్టార్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు కదా జగన్ రెడ్డి. ఒక చిన్న విషయం అడుగుతాను మీకు, కొన్ని సూటి ప్రశ్నలు, వీటికి సమాధానం చెప్పి ఆయన పెళ్లిళ్ళ గురించి మీరు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ వల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా ఏమన్నా ఆగిందా? పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్ల రాష్ట్రంలో రోడ్లు వేయలేకపోతున్నావా నువ్వు? పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్ల నువ్వు సిపిఎస్ రద్దు చేయలేకపోయావా? పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్ల నువ్వు అప్పులు చేస్తున్నావా? లేదు, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్ల మందు రేట్లు పెంచుతున్నావా? పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్ల ప్రతి కుటుంబంలో అమ్మ ఒడి వేస్తాను, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అని చెప్పావు, ఒకరికే వేస్తున్నావా? పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏమన్నా ఆగిపోయినాయా? పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వల్ల చెప్పు, వీటి వల్ల ఏమన్నా జరిగిందా చెప్పు జగన్ రెడ్డి. దాని తర్వాత నువ్వు చెప్పే సోదంతా ఎందాం. పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఆయన విడాకులు తీసుకొని ఆయన లైఫ్ ఆయన లీడ్ చేస్తున్నారు. ఆయన పెళ్లిళ్ళ గురించి నీకెందుకు? అయినా మన ఇంటి సంగతి మొదలు చూసుకో. రాజారెడ్డి గారికి ఎన్ని, ఆయన తండ్రి గారికి ఎన్ని, రాజారెడ్డి కొడుకైన రాజశేఖర్ రెడ్డికి ఎన్ని, ఆయన పిల్లలకి ఎన్ని ఉన్నాయి? వీటి గురించి అందరూ మాట్లాడితే కనుక బాగుండదు జగన్ రెడ్డి. నువ్వు కొంచెం పద్ధతి మరిచి పర్సనల్ లైఫ్లు లీడ్ చేయకుండా, పర్సనల్ లైఫ్ల గురించి మాట్లాడకుండా, రాష్ట్రంలో నువ్వేం ఎలగబెట్టావో వాటి గురించి మనం మాట్లాడుకుంటే కనుక బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే దాదాపు 430 కోట్లు ఖర్చు పెట్టిన ఉద్దానం వాటర్ ప్లాంట్కి ఈ 3 సంవత్సరాల్లో మిగిలిన 270 కోట్లు ఖర్చు పెట్టలేక, మిగిలిన 270 కోట్లు ఖర్చు పెట్టడానికి నీకు 3 సంవత్సరాలు పట్టింది, 4.5 సంవత్సరాలు పట్టింది. దానికి కూడా నాదే సెల్ఫ్ డబ్బా అని నువ్వు కొట్టుకునే డబ్బాలు చూడలేక జనాలకి ఒక రకంగా చెప్పాలంటే నీ మీద చిరాకు వస్తుంది జగన్ రెడ్డి. కొంచెమైనా సరే వివరంగా మాట్లాడటం నేర్చుకో. ఒకళ్ళ విమర్శించడానికి కూడా ఎదురుగా పేపర్ పెట్టుకొని ఒక్కొక్క అక్షరానికి కలిపి చదువుకునే నువ్వే కూడా జగన్ రెడ్డి జనాలను విమర్శించడానికి. ఎక్కడైనా సరే నీకు విమర్శించాలనుకుంటే కనుక నీకు స్ట్రైట్గా కిందకు చూడకుండా ఏది పేపర్కి వెళ్ళి చూడకుండా స్ట్రైట్గా మైక్ ఎలా పెట్టి మాట్లాడగలవా? నేను మాట్లాడినంత సేపు అయినా సరే మాట్లాడగలవా? అంత దమ్ము లేదు, అంత నాలిక తిరగదు మనకి. నాలిక మందంగా అడిగి నీకెందుకయ్యా జగన్ రెడ్డి? జనాల్ని పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం తగ్గించుకుంటే నీకే మంచిది. ఓకే, సైనింగ్ ఆఫ్.